వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవు. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమారెడ్డి వెల్లడి. అక్రమ కేసులు పెట్టే పోలీసులతో పాటు వెంకటగిరిలో భూ కబ్జాకు సహకరించే రెవెన్యూ మున్సిపల్ అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని నేదురుమల్లి తెలిపారు. వెంకటగిరిలో భూ కబ్జాలకు సహకరించడం, ఉచితంగా అందించాల్సిన ఇసుకను సొమ్ము చేసుకుంటుంది ఎవరో వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. వరదల సమయంలో వెంకటగిరి మునకకు గురి కాకూడదన్న సంకల్పంతో కైవల్య నది బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకునే వ్యవహారంలో కోర్టు మెట్లెక్కిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రాధమ్మకు అండగా నిలుస్తాం. కైవల్య నది కాదు వాగు అని, దాని బఫర్ జోన్ 9 మీటర్లని ఇరిగేషన్ అధికారులు తేల్చి భారం మున్సిపల్ అధికారులపై నెట్టారన్నారు. వాగు విస్తీర్ణం ఎంతో, ఆపై బఫర్ జోన్ ఎక్కడి వరకు వస్తుందో వీటన్నిటిని విస్మరించి అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచేలా సంబంధిత నివేదికలపై సంతకాలు చేసే ఏ స్థాయి మున్సిపల్ అధికారి అయినా భవిష్యత్తులో చట్టం ముందు నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు. వెంకటగిరి పట్టణానికి ముప్పు వాటిల్లేలా చేపట్టే ఎంతటి నిర్మాణానైనా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కూల్చివేస్తామని నేదురుమల్లి స్పష్టం చేశారు. 2015లో వెంకటగిరి మునకకు గుర్తు చేసుకుని కైవల్య నది పరివాహక ప్రాంతంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్న అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్లో కైవల్య నది బఫర్ జోన్ 15 మీటర్లని సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ అధికారులు ఇచ్చిన నివేదిక తమ వద్ద ఉందని, తాజాగా కైవల్య నది కాదు వాగు అని, దాని బఫర్ జోన్ 9 మీటర్లని భిన్న నివేదికలపై భవిష్యత్తులో నిగ్గు తేలుస్తామన్నారు. నేషనల్ న్యూస్ అక్కర్లేదు, కానీ ఇట్లా స్టేట్ లెవెల్ మాట్లాడి తర్వాత మన నియోజకవర్గానికి వస్తాం. రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని వాగ్దానం చేసి అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూస్తానని మాటిచ్చి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవతను కూడా అనుకుంటారు, మా ఇంటి కులదైవం అంటారు. అక్కడి తయారు చేసే లడ్డూ మీద ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని కాదు, జంతు కొవ్వు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు కలిసి ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా డ్రెస్ వేసుకొని గుడి మెట్లు కూడా గడిగారు ప్రక్షాళన. ఇప్పుడు చాలాసార్లు విన్నారు, చాలామంది మాట్లాడారు. సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని నిగ్గు తేల్చాలి అనంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఎలాంటి టెస్టులు జరపకుండా, ఎలాంటి రిపోర్ట్లు తెప్పించుకోకుండా జంతు కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడారు. నేనే చాలా మందిని చూసిన, అయ్యో ఇప్పుడు మేము ఇది తినొచ్చా అని, లడ్డూ ప్రసాదం తినొచ్చా అని. చైర్మన్గా
అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు సిబిఐకి విచారణ ఇచ్చింది, ఒక సిట్ వేసింది. దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో టెస్టులు జరిపించి రిపోర్ట్ ఇమ్మన్నారు. సో కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది అభియోగం మోపిన సుబ్బారెడ్డి గారు. అంటే ఎక్కడ దాచిపెట్టాలని కాదు, ఒక అభియోగం మోపాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 సార్లు అయిన ముఖ్యమంత్రి. రిపోర్ట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. రిపోర్ట్లో ఏముంది? జంతు కొవ్వు లేదు. చంద్రబాబు నాయుడు గారి అభియోగం ఏంటి? జంతు కొవ్వు కలిసి ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభియోగం ఏంటి? ఆ జంతువు ఏదో ఒకటి చెప్పేసి పంది కొవ్వు అన్నాడు. రిపోర్ట్ ఏమని వచ్చింది? ఎలాంటి జంతు కొవ్వు దీనిలో కలవలేదు. అంటే వాళ్ళకి ఇచ్చిన శాంపుల్లో ఒక శాంపుల్, అది ఎవరు ఇచ్చారు ఆ శాంపుల్ని? ఈ ప్రభుత్వం. పంతొమ్మిది 24 మధ్యలో లడ్డూలు తయారు చేసిన గీలో దాన్ని టెస్ట్ చేశారంటే అది కాదు టెస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోతున్నారు. 1924లో ఏం వాడారు ఆ రోజు టెస్ట్ చేశారంటే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళిచ్చిన గీని టెస్ట్ చేశారు. అసలు ఏమైనా కూడా కలిపి ఉండొచ్చు, కానీ చెప్పడం మాత్రం ఎందుకు కలిసినారు. రిపోర్ట్లో చాలా స్పష్టంగా అది లేదు అని. అదే మేము చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దృష్టికి తీసుకువెళ్తున్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి జంతు కొవ్వు పంది కొవ్వు అన్నారు, అలాంటిది లేదు అని రిపోర్ట్లో వచ్చింది అనే విషయం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న విధంగా జంతు కొవ్వు అన్నారు కాబట్టి అది రిపోర్ట్లో లేదు అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడేమంటారు? తూచ్ ఇది కాదు, బాత్రూమ్లు కడిగి ఫెనాయిల్ వాడారు, అది ఇంకోటి వాడారు. మొన్నటికి మొన్న అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటంలా, పవన్ కళ్యాణ్ గారు అసలు నోరు తెరవటంలా, పయ్యాల కేశవ్ గారు వచ్చారు మొన్న. ఆయన పేజీ నెంబర్తో సహా చెప్పాడు. పేజీ నెంబర్ 35లో రిపోర్ట్లో రాసిన చూడండి అని. నేను కేశవ్ గారికి చెప్తున్నా, పేజీ నెంబర్ 35లో ఎస్ రాసుండారు, కానీ అది మీ అభియోగం కింద రాసుండారు. ముఖ్యమంత్రి గారు చేసిన అభియోగం జంతు కొవ్వు కలిసిందనే విషయాన్ని 35వ పేజీలో ఉంది. పేజీ నెంబర్ 219 అది చూడండి. ఎలాంటి జంతు కొవ్వు లేదు అని రాస్తుంది. 35 అంటే మొదట్లో అభియోగాలు ఎన్ని రాస్తారు, ఫైనల్గా టెస్ట్ చేసిన తర్వాత ఇదిగో ఇది అని లాస్ట్లో ఉంటుంది. ఇది వాస్తవం. కానీ ఎలాగైనా ఈ అభియోగాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్న అప్పటి చైర్మన్ గారి మీద రుద్దాలి, లేనిది రుద్దాలి అని ప్రయత్నం అంటే కొనసాగుతూ ఉంది. అందుకని మీటింగ్ పెట్టి ఇప్పుడు కొత్తగా పెనాయిలను ఇంకోటనో చెప్తా ఉన్నాం.
ఈ విధంగా తప్పులు జరుగుతాయనే మా నాయకులు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ టెస్టులు జరిగింది. ఈ టెస్టులు జరిగిన రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. మాకు నచ్చల ఈ రిపోర్ట్, మేము ఒప్పుకోం. అందరికీ గుర్తుంటుంది 2014లో కూడా ఇదే శివరామకృష్ణ రిపోర్టు అమరావతి ప్రాంతంలో రాజధానికి సూటబుల్ కాదు, సరైన స్థలం కాదు అని స్పష్టంగా శివరామకృష్ణ కమిటీ చెప్తే వేరే కమిటీని ఒకటి వేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఆయనకు అనువైన రిపోర్ట్ని తెప్పించుకున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, 1 మ్యాన్ కమిషన్ వేస్తానంటారు. అంటే సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్టు మీకు నచ్చలేదా, నమ్మరా, ఒప్పుకోరా? ఇప్పుడు కొత్తగా 1 మ్యాన్ కమిషన్ వేస్తాను అంటారు. అర్థమైంది కదా ఏం చేయాలనుకుంటున్నాడు? వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ని ముందు పెట్టాలి. దైవంతోనే చెలగాటలాడుతారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ఆటలాడుతూ ఉంటారు. రిపోర్టు తెచ్చుకొని చదవండి. ఇప్పుడు అది నచ్చక 1 మ్యాన్ కమిషన్ అంటారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ప్రజలకు మంచి చేయాలనేది పక్కన పెట్టి ఏ విధంగా డైవర్ట్ చేయాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మాకు నచ్చలేదు అని పదే పదే అబద్ధాలు చెప్తాం. 1-4 ఛానళ్ళు ఉన్నాయి, 5 పేపర్లు ఉన్నాయి. మేము చెప్పిందే నిజమని ప్రజలు నమ్మాలి అనే ఆలోచనతో అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఎవరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, ఎవరిని ఎలా వాడుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలుసు. మాయ మాటలు చెప్పి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అలవాటు ఉన్న వ్యక్తి, పార్టీ తెలుగుదేశం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎందుకంటే ఇచ్చిన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళింది, అది ఇవ్వగలిగేది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడన్నా విలేకరులు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు, ఇసుక పాలసీ కానీ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి న్యాచురల్లీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేరెత్తాం. ఇక్కడ ప్రెస్ మీట్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు మొన్న ఏదో సరిగా చెప్పలేకపోయాడు. దీనికి తక్కువ దానికి ఎక్కువ అన్నట్టు ఏదో చెప్పాడు. పక్కన ఉంటారు, చెవిలో ఊతా ఉంటారు. కరెక్ట్గా అందుకోవాలా, కరెక్ట్గా వినాలా, వినింది చెప్పాలా. ఆయన ఏమన్నాడో నేను పట్టించుకున్నాను. నేను చెప్పదలుచుకుంది నేను చెప్తాను. కానీ ఇంకో మాట కూడా అన్నాడు. వెంకటగిరి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ని అవమానం చేశారు. వీడియో రికార్డ్స్ ఉన్నాయి. మిత్రులు మీరందరూ ఉన్నారు ఆ రోజు. మళ్ళీ అప్పుడు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తాడు. అక్కడ ఆయన అసెంబ్లీకి రాడు, ఇక్కడ వీళ్ళు కౌన్సిల్కి రారు అని.
ప్రోగ్రాంకి ఉన్నారు. మర్యాదగా ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్తే వెయిట్ చేశారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అదే మర్యాదతో కౌన్సిలర్స్ని వేదిక మీదకి పిలవాల్సింది, పిలవకుండా ప్రోగ్రాం మొదలు పెడితే అప్పుడు లేచి బయటకు వచ్చారు. గొడవ పెట్టుకోవాలి, అది వాళ్ళ సంస్కారం. మా కౌన్సిలర్స్ యొక్క సంస్కారం దేహి అని దేవులాడుకొని ఫైట్ చేసి గొడవ చేయాల, మాట్లాడకుండా బయటకు వచ్చారు. దానికి మీరు మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అవమానించింది కాకుండా అవహేళన చేశారు. ఆ ప్రెస్ మీట్ మిత్రులు ఉండరు, మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? చైర్మన్ ఆఫీస్లోనా? చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని ఉంది? అది చైర్మన్ ఆఫీస్. చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని? ఎట్లా కూర్చుంటారు ఆయన? ఏ అధికారంతో కూర్చుంటారు? మున్సిపాలిటీలో చైర్మన్ రూమ్ చైర్మన్, మీరు యువర్ అన్ ఎక్స్ అఫీషియో మెంబర్. మీకు సబ్జెక్టు రాదు, మాట్లాడటం రాదు, ఊరికే నోరు బారేసుకుంటే ఏమైనా భయపడతారనుకుంటారా? తప్పుడు కేసులు పెడితే భయపడతారనుకుంటారా? నేను ముందర చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, పోలీస్ అయినా రెవెన్యూ అయినా రేపు నష్టపోయేది మీరేను. తప్పుడు పనులు చేయమంటారు, చేసి ఇరకాటంలో పడి అవసరమైతే కటకటాలు లెక్కించాల్సి వచ్చింది కూడా మీరే. దానిలో రెండో మాట లేదు. కమిషనర్ కూడా లేడు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నారు. మీకు తెలియదా కౌన్సిలర్స్ని పిలవాలని? ఎవరు ఆదేశాల మేరకు? ఎంత ఇంకో 2 నెలల్లో వాళ్ళు టర్మ్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారులే. వెంకటగిరి పురపాలక ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కౌన్సిలర్స్గా ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళే నిర్ణయిస్తారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు, అడ్డగోలుగా ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుక రేటు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇక్కడ ప్రజలకు తెలీదా ఎవరు చేస్తున్నారు ఈ పని? సరే, దీనివల్ల నాకేంటి, నాకేం నష్టం? నా వరకు నేను చూసుకుంటాను, మంచిదే. వెంకటగిరి పుర ప్రజలకు మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నారు, నాకేంటి అని అనుకుంటే రేపు వర్షం వచ్చి వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు నాశనం అయినప్పుడు నాకేంటి అని ఆ రోజు అనుకుంటారా? ఈరోజు జరుగుతుంది అదే. కౌన్సిలర్ రాధమ్మ ఒక ఇష్యూ తీసుకువచ్చింది, కోర్టులో వేసింది. కైవల్య నద, వెంకటగిరి వాగా, ఏదైనా కానీ వర్షం పడ్డప్పుడు నీళ్లు వస్తాయి, వర్షం లేనప్పుడు ఖాళీగా ఉంటుంది అంటే దాన్ని ఆక్యుపై చేస్తారా? వర్షం లేనప్పుడు 100 మీటర్లు ఉన్నప్పుడు అది వాగైనా కాలువైనా నదైనా, వర్షం లేనప్పుడు అసలు ఒక చుక్క కూడా నీళ్ళు ఉండవు, ఖాళీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆక్యుపై చేస్తారా? ఒక సన్న పీక ఏదో అప్పుడప్పుడు, అది కూడా ఇక్కడెందుకు, మురికి నీళ్ళు వదులుతారు కాబట్టి, మంచినీళ్ళు కాదు. అంతేనా కాలువ? ఆ 1 మీటరేనా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన రిపోర్టు వాళ్ళు ఇస్తారు, తర్వాత బాధ్యత మున్సిపాలిటీ.
దానిలో టౌన్ ప్లానింగ్ అతను సంతకం పెడతాడా, టీపీఓ అని ఇన్ఛార్జ్ కమిషనర్ సంతకం పెడతాడా, అటెండరు, అసిస్టెంటు ఎవరు పెడతారు? ఎవరు పెట్టినా ఆ ఫైలు, ఆ రిపోర్టు, ఆ ఇది అక్కడే ఉంటుంది. ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ మారుతుంది, మీరు ఇంకా సర్వీస్లో ఉంటారు, మీ సంతకాలు ఇక్కడ ఉన్నాయి. ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి, మీకే తెలుసు. కట్టే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. మొన్న ఇంకో సందర్భంలో మన ఎమ్మెల్యే రామకృష్ణ గారే చెప్పారు, ఎక్కడైనా మీరు వచ్చి మీ ఇష్టానుసారం బిల్డింగ్ కడితే పాల్గొట్టేస్తాం చెప్పానా? అందరికీ అదే వర్తిస్తుంది, అందరికీ అదే వర్తిస్తుంది. హైదరాబాద్లో అంటే తెలంగాణలో హైడ్రా అని పెట్టారు. మరి దాని ముఖ్య ఉద్దేశం ఇలా కాలువల మీద, నది మీద బఫర్ జోన్ అంటే చాలా మందికి అర్థం కావటంలా. నదైనా, కాలువైనా, వాగైనా దాని విస్తీర్ణం ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో, వర్షం పడ్డప్పుడు లెక్క, వర్షం లేనప్పుడు ఇంకో కుదించుకుపోయిందని చెప్పేసి ఇంత అవదు. అది 60 మీటర్ల, 100 మీటర్ల, 150 మీటర్ల, 200 మీటర్ల ఎంతైతే ఉందో ఆ విస్తీర్ణం అట్టే ఉంటుంది. ఆ విస్తీర్ణానికి హెచ్చుగా, అదనంగా అక్కడి నుంచి దాన్ని బఫర్ జోన్ అంటారు. కూర్చుకుపోయిన సన్న కాలువ పక్కన ఉండేది కాదు బఫర్ జోన్. చాలా స్పష్టంగా చెప్తుండా. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న ఆఫీసర్లకి, శాంక్షన్ చేయబోయే వాళ్ళకి ఒకవేళ చేసుంటే, ఎందుకంటే ఇప్పుడు నడుస్తూ ఉంది, ఇంకా పూర్తి కాల, హైడ్రా వచ్చి కట్టకుండా ఆపలా. కొన్ని దగ్గర కట్టకుండా ఆపుతుంది, కట్టినవి కూడా బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా నీళ్లకు సంబంధించింది. ఎందుకంటే రేపు వెంకటగిరి టౌనే మునిగే పరిస్థితులు ఉంటుంది. 2015లో చూసాం మనం, ఈ ఆక్రమణలు రాకముందే. కొన్ని ఛానల్స్ కూడా చెప్తుంటాయి, రామ్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు నోరు తెరుస్తాడు, ఏమైనా కుమ్మక్కయ్యాడా. నేనే చెప్తున్నా, ఆక్రమణకు గురైన ఏ బిల్డింగ్ అయినా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూల్ చేయడం తప్పకుండా జరుగుతుంది. దానిలో సంతకం పెట్టిన ప్రతి అధికారి జవాబుదారి అవుతాడు. ఇంటర్నల్ సర్క్యులేషన్లో ఉన్న రిపోర్ట్ కూడా నేను చూసిన. ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ మీద పెట్టేసి చేతులు కడుతున్నారు. ఇది వాగు, దీని బఫర్ జోన్ 9 మీటర్లు, దీని విస్తీర్ణం ఎంతని పెట్టలా. నువ్వు అక్కడ పోయేసి అక్కడ సన్నకాలం ఉంది, ఇంతేను దీని విస్తీర్ణం అంటే చెల్లుబాటు అవుద్దా లేదా మున్సిపాలిటీ ఆఫీసర్లకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ వాగు విస్తీర్ణం ఆ చిన్న కాలువ అయితే అంత పెద్ద బ్రిడ్జ్ ఎందుకు కట్టారండి? ఎవరైనా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. కొత్త బ్రిడ్జ్ అన్నా మన కాలంలో కట్టారు, పాత బ్రిడ్జ్ ఎవరన్నా ఉన్నారా?
కట్టినప్పుడు బ్రిటిష్ కాలం ఆ పక్క ఏమిటి చెప్తానా చపట అదే నది కాదు వాగే అక్కడి నుంచి వచ్చే కదా ఈ బ్రిడ్జ్ కింద వారేది. ఎంత విస్తీర్ణం, ఇక్కడెంత విస్తీర్ణం. ఆ వాగు విస్తీర్ణం ఎంత? ఆ వాగు విస్తీర్ణం దాటిన తర్వాత బఫర్ జోన్ అనేది వస్తుంది. బఫర్ జోన్ 9 మీటర్లు, ఎక్కడి నుంచి 9 మీటర్లు, ఏ పాయింట్ నుంచి 9 మీటర్లు? మున్సిపాలిటీ వాళ్ళే మా మాస్టర్ ప్లాన్లో కైవల్య నది అని అంటారు. మా మాస్టర్ ప్రకారం దీనికి 50 మీటర్స్ బఫర్ జోన్ అంటారు. అది కూడా ఇచ్చినారు. కౌన్సిలర్ రాజమ్మ ఆర్టీఏ ద్వారా అడిగితే ఈ మున్సిపాలిటీయే ఇచ్చింది. అడగొచ్చు ప్రజలు, మీ పార్టీ వాళ్ళే కదా కౌన్సిలర్స్గా ఉంటారు, మీరు రైజ్ చేయొచ్చు కదా అని. దానికే ఉదాహరణ మొన్న 26వ తేదీ కౌన్సిలర్స్ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని అవమానించారు. మా పార్టీ వ్యక్తే చైర్మన్గా ఉండేది. ఆ సీట్లో ఆ చైర్మన్ ఆఫర్ చేస్తే కూర్చోవాలి, కానీ ఆ రూమ్కి పోయేసి ఆ కుర్చీలో కూర్చునే అర్హత నీకు లేదు. నువ్వు ఇంకా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ ఇంకొక సీట్లో కూర్చునే అధికారం కానీ అర్హత కానీ నీకు లేదు. వాళ్ళకే వాళ్ళు ఆఫర్ చేస్తారు తప్ప ఎలా కూర్చుంటావు? చైర్మన్ కుర్చీలో ఎలా కూర్చుంటావు? ప్రెస్ కాన్ఫరెన్స్ ఎలా పెడతావు? అసలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము ప్రతిపక్షంలో ఉండాలి కదా మీరు, అంటే ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో మా దృష్టికి తీసుకురండి, మేము చేస్తాము అని ఆ రోజే అన్నారు ఎమ్మెల్యే గారు. కలువైపోయినా పర్మిషన్ లేని ఇసుకరించిపోయినా ఫోటోలు వీడియోలతో తెలియజేసిన మేము వస్తున్నామని తెలిసి ఉన్న బండ్లన్నీ బయటికి పంపించారు. హిటాచి మరీ పెద్ద తీయలేరు కాబట్టి చెట్ల మధ్య దాచిపెట్టారు అని చూపించారు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేశారు? మొన్న ఒకరోజు కలువాయి కూడా పోయారు ఏదో మీటింగ్కి. ఏం చేశారు? ఏ యాక్షన్ తీసుకున్నారు? మీకు తెలియజేయమన్నారు కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? నది కాదు, ఇదే వాగు. బంగారుపేట బ్రిడ్జ్ దగ్గర అదే కదా, అక్కడ విస్తీర్ణం ఎంత, దాని బఫర్ జోన్ ఎంత, అక్కడ పర్మిషన్ ఎవరిచ్చారు? లేఅవుట్ జరుగుతుంది. రామకృష్ణ గారు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నా, మున్సిపాలిటీ ఆఫీసర్లు అవకతవకలు పాల్పడుతున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. రేపు ఇబ్బంది పడేది ఆ ఆఫీసర్లే. అధికార ప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకోబడి వెంకటగిరి నియోజకవర్గాన్ని మేలు చేస్తారని, మరీ ముఖ్యంగా వెంకటగిరి పట్టణంలో మీ ఇల్లు ఉంది. ఇప్పుడు స్థానికత అనేది రాదేమో, నా ఇల్లు కూడా ఉంది, కానీ బయటోడు అంటారు. అది పక్కన పెట్టండి. వెంకటగిరి ప్రజలకు తెలుసు ఎవరు స్థానికుడు, ఎవరు కాదు, ఎవరు మేలు చేస్తున్నాడు, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు. మీ దృష్టిగా తీసుకువస్తున్నా.
పిలవండి, మీకు అధికారం ఉంది కదా, పర్మిషన్ ఎవరు ఇచ్చారో కనుక్కోండి, ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తా, సమయం ఇస్తాం, ఈసారి సైట్కే పోతాం. ఎలాంటి అక్రమ కట్టడాలు ఒప్పుకునేది లేదు. మాదే అధికారం, ఎవరంటే వస్తారు? ఇప్పుడు చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు దారి చూపిస్తున్నాడు. ఒక ప్రోగ్రామ్ ఏదైనా చేస్తామంటే పోలీసులు వచ్చేసి అడ్డుపడటం, పరామర్శ పోయినా కూడా పోలీసుతో ఆంక్షలు, అడ్డంకులు. ఏం చేసినా ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల తరఫున ఉంటుంది, ప్రజలు మేలుకోరే పార్టీ, ప్రజల గురించి ఆలోచించే అధినేతగా జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. తప్పకుండా రేపు రాబో ఎలక్షన్లో మరొకసారి ముఖ్యమంత్రి అయి సుపరిపాలన అంటే ఏంటో ఒకసారి చూపించారు కాబట్టి మరొకసారి ప్రజల కోసమే రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇలాంటి అవకతవకలు పాల్పడ్డ ఏ ఆఫీసర్ అయినా, అది రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మరొకసారి మీకు హెచ్చరిస్తుందా, మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు చేయండి. అధికార పార్టీకి 4 మంచి పనులు, 4 మేళ్లు, 4 కొంచెం ఎక్కువ